గతంలో ఉద్యోగాలు పోగొట్టుకున్న ఉపాధ్యాయులు ఉండవల్లిలో సీఎంను కలిసే ప్రయత్నం చేశారు. తమ ఉద్యోగాల కొనసాగింపుకు రెగ్యులర్ చేయడానికి బొత్స సత్యనారాయణ, సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి డబ్బులు డిమాండ్ చేశారని తెలిపారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తమను ఉద్యోగాల నుంచి తొలగించారని ఆరోపించారు. తమ గోడును చెప్పుకోవడానికి వచ్చామంటున్న కాంట్రాక్ట్ ఉపాధ్యాయులతో మా ప్రతినిధి మల్లికార్జున్ ఫేస్ టు ఫేస్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని గత ప్రభుత్వంలో ఉద్యోగులు కోల్పోయిన ఉద్యోగులు కొంతమంది కలిసేందుకు ప్రయత్నం చేశారు. వాళ్ళు ప్రస్తుతం మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. ఎలా చూస్తూ ఉన్నారండి మీరు ఇక్కడ చంద్రబాబు నివాసానికి రావడం జరిగింది? అసలు ఏమన్నారు వాళ్ళు? మేము పిఏ గారిని కలిసామండి. రేపు ఇద్దరికి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చారు. 4 days తర్వాత మీ విషయం పరిష్కరిస్తామని చెప్పారండి. సరేనని మేము వచ్చాము. ఏంటంటే మేము 2018లో 19లో ఆర్డర్ ప్రకారం మాకు ఆర్డర్ కాపీ ఇచ్చారండి. ఇంటర్వ్యూస్ అన్నీ జరిగాయి. ఆ ప్రకారమే మేము వచ్చాము. కానీ మాతో పాటు వచ్చినటువంటి ఫిజిక్స్ వాళ్ళు, కెమిస్ట్రీ వాళ్ళు, మ్యాథ్స్ వాళ్ళు ఎలా వచ్చారో మేము కానీ జువాలజీ బాటనీ అందరూ అలాగే మేము వచ్చాము. కానీ వాళ్ళందరి నుంచేసి ఓన్లీ తెలుగు, ఇంగ్లీషు వాళ్ళని మాత్రమే తొలగించారు. అదేంటంటే రేషనలైజేషన్ కింద అన్నారు. అప్పుడు మరి మమ్మల్ని ఎందుకు తొలగించాలి? ఇప్పుడు ఇది రేషనలైజేషన్ కింద అన్నప్పుడు ఏమవ్వాలి? ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చెప్పాలి. వాళ్ళు మరి మెథడ్, తెలుగు మెథడ్ లేకుండా 6th 7th ఎలా చెప్తున్నారని, మరి ఎలా చెప్పిస్తున్నారు వాళ్ళ చేత? మేము 5 years మేము ఎలా రిక్రూట్మెంట్ చేసుకున్నారు? మిమ్మల్ని ఏ విధంగా రిక్రూట్మెంట్ చేసుకున్నారు? ఆ రిక్రూట్మెంట్ లో మీకు ఏమని మెన్షన్ చేసి ఇచ్చారు? ఒక డిఎస్సి కమిటీ ద్వారానండి మమ్మల్ని రిక్రూట్మెంట్ చేశారు. అన్ని ఇంటర్వ్యూస్ జరిగాయి. ఆర్డర్ ప్రకారమే చేశారండి. నోటిఫికేషన్ ఇచ్చారు. మన ప్రభుత్వం ఉన్నప్పుడే స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అలానే మేము రిక్రూట్మెంట్ మాది తప్పు అయినప్పుడు మిగతా వాళ్ళది కానీ తప్పు కదండి. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ వీళ్ళందరిది కానీ తప్పే కదా. ఎందుకు వాళ్ళని ఎందుకు రిక్రూట్మెంట్ చేసి మిమ్మల్ని ఎందుకు రిక్రూట్ చేయలేదు అనుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు తొలగించారు అనుకుంటారు? మమ్మల్ని ఎందుకు తొలగించారంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ వేరే ఎవరో వచ్చి రీప్లేస్ అయ్యి చెప్పలేరంట. ఓన్లీ తెలుగు ఎవరైనా చెప్పగలరంట, ఇంగ్లీష్ ఎవరైనా చెప్పగలరంట. తెలుగేమో బాటనీ, జువాలజీ వాళ్ళు చెప్పటం, ఇంగ్లీష్ ఏమో ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళు చెప్పడం. ఇంగ్లీష్ మెథడాలజీ లేకుండా వాళ్ళు 10th వరకు చెప్పేవాళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ గ్రామర్ రాని వాళ్ళ చేత, ఫిజిక్స్ వాళ్ళ చేత, కెమిస్ట్రీ వాళ్ళ చేత ఇంగ్లీష్ చెప్పించటాలు, తెలుగేమో బాటనీ, జువాలజీల చేత తెలుగు చెప్పించటాలు చేస్తున్నారండి. చాలా అన్యాయం జరుగుతుందండి. అధికారులను కలవడం కానీ ఏమైనా చేశారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ ఉద్యోగాలు పోయినప్పుడు? మేము బొత్స సత్యనారాయణ గారిని కలిసామండి, ఎస్పీడీ గారిని కలిసామండి, మళ్ళీ తర్వాత సెక్రటరీ గారిని కలిసాము, పీఓల్ని కలిసాము, సెక్రటరీని కలిసాము, సజ్జల రామకృష్ణ గారిని కలిసాము, ప్రతి ఒక్కళ్ళని కలిసామండి, సురేష్ గారిని కలిసాము, అందరినీ కలిసాము. కానీ మాకు చెప్పినది ఏంటంటే ఎస్పీడీ గారు ఏం చెబితే అదే, మేమేమి చేయలేము, మా పరిధిలో లేదని బొత్స సత్యనారాయణ గారు కూడా చేతులు ఎత్తేసారండి. మాకు న్యాయం చేయమని మేము అందరూ చుట్టూ తిరిగాము. తిరిగి అలసిపోయి కోర్టును ఆశ్రయించాం. కోర్టును ఆశ్రయిస్తే కోర్టు వీళ్ళని కంటిన్యూ చేయాలని చెప్పేసి ఇంగ్లీష్ని, తెలుగుని ఇద్దరిని కూడా మళ్ళీ లోపలికి తీసుకోమని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చిందండి. గౌరవ హైకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ డిసెంబర్ 3వ తారీఖున 2023 వచ్చినప్పటికీ కూడా మాకు న్యాయం చేయకుండా, మమ్మల్ని లోపల తీసుకోకుండా, ఎస్పీడీ గారు దాన్ని ఫాలోఅప్ చేయకుండా మేము తీసుకెళ్లి జడ్జిమెంట్ కాపీ ఇచ్చినప్పటికీ కూడా మేము వారిని లోపలికి అలౌ చేయము, నేను మళ్ళీ మీ మీద రిట్ పిటిషన్ వేస్తాము అని చెప్పేసి మా మీద తిరిగి రిట్ పిటిషన్ వేసి కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారు. కానీ మమ్మల్ని మాత్రం లోపలికి తీసుకోలేదండి. మాకు ఆ ప్రభుత్వంలో న్యాయం జరగలేదు. అధికారులు మీరు కొంతమంది అధికారులను కలిశానని చెప్తా ఉన్నారు, బొత్సాన్ని కలిశానని చెప్తా ఉన్నారు, సజ్జలను కలిశానని చెప్తా ఉన్నారు, డబ్బులు డిమాండ్ చేశారని కూడా చెప్తా ఉన్నారు. నిజంగా డబ్బులు డిమాండ్ చేశారా? ఎంత డబ్బులు డిమాండ్ చేశారు? మీరు ఉత్తు చేతులతో వస్తే అవ్వదు, మీరు ఏమైనా పెట్లు పట్టుకొని రండి అని చెప్పేసి ధనంజయ రెడ్డి గారు కానీ, సజ్జల రామకృష్ణ గారు, పిఏ కానీ వీళ్ళందరూ ఎప్పుడు వెళ్ళినా సరే మాకు ఇవే మాట్లాడేవారు సార్. మాకు డబ్బులు ఇచ్చినంత స్తోమత లేదు. ఎందుకంటే మా జీతం 12,000 రూపాయలు, 26,000 పెంచిందనే టైంకి మమ్మల్ని నడి రోడ్డు మీద పెట్టేశారు. అంటే జీతం పెరిగింది కదా, వీళ్ళు ఎంత డిమాండ్ చేసినా ఇస్తారు, ఆ తర్వాత గవర్నమెంట్లో అదే తీసుకుందామని చెప్పి వాళ్ళు చూశారు. కానీ మేము పోరాటం చేస్తూ కోర్టులో కేసు వేస్తూ మేము జడ్జిమెంట్ తెచ్చుకొని ఆ ఫైల్ పట్టుకొని వెళ్ళినప్పటికీ కూడా ఇప్పుడున్న ఎస్పీడీ సార్ కానీ, మధుసూదన్ గారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇక్కడున్న సెక్రటరీ గారు కానీ మమ్మల్ని అయితే మాత్రం చాలా నీచంగా, ఆడవాళ్ళమని కూడా చూడకుండా చాలా నీచంగా మాట్లాడి మమ్మల్ని ఇంతవరకు కూడా ఉద్యోగాల్లోకి తీసుకోలేదు సార్. ఎంత డిమాండ్ చేశారు? డబ్బులు ఎంత డిమాండ్ చేశారు? పోస్ట్కి వచ్చి ఎంత డబ్బులు డిమాండ్ చేశారు? పోస్ట్కి వచ్చి డబ్బులు కాదు సార్, పెట్లు పట్టుకొని వస్తేనే పనులు అవుతాయి, ఉత్తి చేతులతో వస్తే పనులు అవ్వనేవారు సార్.
ఎడ్యుకేషన్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా ఇదే పని సార్, ఇలాగే మాట్లాడేవారు. కానీ మాకైతే మాత్రం మేము ఎంతో పిచ్చి కుక్కలా, మీరు నమ్మకండి 1 ఇయర్ మొత్తం అంతా తిరిగి అలిసిపోయాం సార్. ఇదే రోడ్ అంటే నందిగం సురేష్ బాబు గారు అని ఉన్నారు, అతని దగ్గర కూడా సార్ మంచి ఎండల్లో 3 రోజులు తిరిగాం సార్. అతను కూడా ఇది గవర్నమెంట్ ఇష్యూ, మేము ఏం చేయలేం. ఎవరి దగ్గరికి వెళ్ళినా గవర్నమెంట్ ఇష్యూ అంటే గవర్నమెంట్ ఇష్యూ అని అంటే గవర్నమెంట్ పరంగా ఇటు ఈ ప్రభుత్వంలో మేము వచ్చామని చెప్పేసి ఆ ప్రభుత్వం మమ్మల్ని తీసేస్తే అంటే మరి మా పరిస్థితి ఏంటి సార్? మరి మేము ఇన్ని రోజులు చేసిన సేవ పరిస్థితి ఏంటి సార్? మేము పిల్లలకి సేవ చేసాం కానీ మేము జీతాలను ఆశించలేదు సార్. 5 సంవత్సరాలు 12,000కి ఎక్కడైనా ఏ పీజీటీలైనా చెప్తారా? ఏ గవర్నమెంట్ కాలేజీలైనా ఏ ప్రైవేట్ కాలేజీలైనా 12,000కి జీతం పనిచేస్తారా? ఎంతమంది ఉన్నారు మొత్తం మీ ఎంప్లాయీస్ మొత్తం ఇప్పుడు తీసేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అప్పుడు రిక్రూట్మెంట్ చేసినప్పుడు ఎంతమంది రిక్రూట్మెంట్ చేశారు? తెలుగు వాళ్ళంతా కలిసి 150 మంది సార్. తెలుగు వాళ్ళు 150 మందిని తీసేశారు. అలాగే బైపీసీ గ్రూప్ దగ్గర ఉన్న ఇంగ్లీష్ మేడమ్స్ తీసేశారు సార్. అంటే వీళ్ళని ఇలా తీశారు, వాళ్ళని అలా తీసేశారు సార్. అంటే ఎంపీసీ దగ్గర ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు ఉంచారు, బైపీసీ గ్రూప్ దగ్గర ఉన్న ఇంగ్లీష్ వాళ్ళు తీసేశారు. కొంతమందిని అడ్జస్ట్ చేశారు. ఎలా అంటే ఇప్పుడు నేను ఎంఏ హిందీ కూడా చేశాను, నేను హిందీ టీచర్గా కూడా వర్క్ చేశాను. సో అంటే నాకు హిందీ పోస్ట్ సిఆర్టీ ఖాళీగా ఉంటే అడ్జస్ట్మెంట్కి వెళ్ళిపోమన్నారు, పోస్టులు ఖాళీ లేవు. నేను పీజీటీ తెలుగుగా నేను చేసిన దాన్ని మళ్ళీ నేను సిఆర్టీ ఎలా సార్ వెళ్తాను నేను? సరే అలాగని చెప్పి మాకు అందరికీ న్యాయం చేశారంటే న్యాయం చేయలేదు. వాళ్ళకి నచ్చిన వాళ్ళకి న్యాయం చేశారు, వాళ్ళకి నచ్చినట్టు నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ చేసుకున్నారు, అక్కడతో ఆపేశారు సార్. ఆ కలెక్టర్ చంద్రబాబు కలవడానికి ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చారు కదా, ఇప్పుడు ఏమన్నారు? లోపలికి వెళ్తే ఏమన్నారు? మాకైతే మాత్రం రేపు బాబు గారిని కల్పిస్తామని చెప్పారు. 4 రోజుల్లో మా సమస్యకి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈ ప్రభుత్వం మాత్రమే చేస్తుందని మేము గట్టి నమ్మకంతో ఉన్నాము. సంవత్సరం నుంచి ఎదురు చూసాం సార్, అందుకోసమని ఇతని దగ్గరికి వచ్చాం సార్. ప్రధానంగా చూసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ కానీ, సీఎం కార్యాలయం ఉన్న ధనంజయ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి కానీ డబ్బులు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. మమ్మల్ని 2023 జూలైలో కూడా తీసేసిన పరిస్థితి. అప్పుడు డబ్బులు డిమాండ్ చేశారు, ఉచ్చి చేతులతో రాకండి, బాక్సులు తీసుకొని పెట్టెలు తీసుకొని రండి, అప్పుడే మీ పోస్టులు కన్ఫర్మ్ అన్న రీతిలో కూడా వాళ్ళు మాట్లాడినట్టు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. దాదాపుగా 150 మంది ఎంప్లాయీస్ని సర్వశిక్షణ అభియాన్లో ఉన్న టీచర్స్ని తీసేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక్కడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే తమకు న్యాయం చేస్తారంటూ కూడా ముఖ్యమంత్రి కార్యాలయానికి ఇక్కడ వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత రేపు అపాయింట్మెంట్ కంపల్సరీగా ఇస్తాము, మీ సమస్యను 4 రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు కూడా ఇక్కడున్న ఎవరైతే ఉన్నారో తీసేసిన ఉపాధ్యాయులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అర్బాస్తో మల్లికార్జున, బిగ్ టీవీ.